రైతులు అలాగే కార్యకర్తలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈరోజు తీరును ఎండగడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఈరోజు ధర్నాలు రాస్తారోకో నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం ఆలేరు కేంద్రంలో ఉన్నాం. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన రుణమాఫీ మీకు సంబంధించి కూడా ఏ విధంగా జరిగింది, అసలు దాదాపు చాలా మందికి రుణమాఫీ జరగలేదని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఎక్కడ నుంచి వచ్చినా సార్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే 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 పర్లేదు మెల్ల. ఏం పేరు నీ పేరే? నా పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, ఏ ఊరు నుంచి వచ్చినావు? కొల్లూరు. అంతేనా? ఏంది మరి రుణమాఫా రుణ టోపా? ఏం లేదు సారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు 12,000 ఇస్తా అన్నాడు. అంతా మోసం చేసి మోసంతో ఈరోజు రైతులను కూడా మోసం చేసి మరి రుణమాఫీ ఆలోచనల మరి 2018 ఇచ్చి అన్నాడు. వరుసగా ఇప్పుడు ఏం చేస్తుండంటే సగం మందికి మాఫీ చేసిండు, సగం మందికి బ్యాంకు తిరిగితే ఈ అగ్రికల్చర్ కాడికి పోమంటు, అగ్రికల్చర్కి పోతే బ్యాంక్ కాడికి పోమంటుండు. అన్నీ అయినాక ఏమంటుండు, ఈ మన ఈ మొత్తం మిత్యత కడితేనే చేస్తా అనే ఆలోచనతో చెప్తున్నాడు. మొత్తం మోసము. కాంగ్రెస్ అంటేనే దాదాపు 70 సంవత్సరాల నుంచి మోసమే చేసింది. ఈరోజు కూడా అదే మోసం కార్యక్రమంలో చేస్తుంది. దయచేసి ఏ మాట అయితే మొదలు వాగ్దానం చేసిండో ఆ రకంగా ఒకటే మాట ప్రకారంగా రైతు బంధు, రైతు బీమా, ఈ రుణమాఫీ అంతా చేస్తాను కాబట్టి అదే మాటమే చేయాలని కోరుతూ అప్పటిదాకా రైతులమంతా ధర్నా చేస్తామని కోరుతూ మరి ఈరోజు మీ ఏరియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారం చేసుకుంటూ మీరు కూడా మా రైతుల గురించి మరి ఫోకస్ చేసి మరి ప్రభుత్వం చుట్టూ తీసుకుపోవాలని కోరుతున్నాం. రైట్. మొత్తానికి ఒకటే దెబ్బకు రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటుండే ముఖ్యమంత్రి, నిజమేనా? అది కాదు, అంతా జూటా మాటలు చెప్తుండు, లేని అబద్ధాలు చెప్పిండు, కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెన ఎక్కిండు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఫస్ట్ విడత కొంత అన్నాడు, సెకండ్ విడత అన్నాడు, 3 విడతలు అన్నాడు, 3 విడతలు కూడా 0 చేసిండు. ఏం చేయలేదు, అన్ని దొంగ మాటలు చెప్పిండు, దొంగ పరిపాలన చేస్తుండు. నువ్వేం చెప్తావు పెద్ద మనిషి? 2018 నుంచి ప్రతి రైతుకి ఇస్తాడు. ఇప్పుడు 2018 కాదు 22లో కూడా నేను నవంబర్లో తీసుకున్నా. ఇంతవరకు నీ బ్యాంక్ కార్డు 1 లక్ష రూపాయలు తీసుకున్నా, నాకు రుణమాఫీ రాలే. ఎందుకు రాలేదంటే నీకు రేషన్ కార్డు లేదు కాబట్టి రావంటాడు. రేషన్ కార్డుకి ఇది సంబంధం ఎలక్షన్ మాత్రం అన్నాడు కదా, అందరు రుణమాఫీ అన్నాడు. అంటే నిన్నమన్నా కూడా తీసుకోరు, రుణమాఫీ చేయదు, మేము ఓటే ఇదని చెప్పిండు. మేము 2018 కాదు 2022లో నేను 11 నెలలు తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదు. నాకు రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ లేకుండా కూడా నాకు 5 ఎకరాలు 6 ఎకరాలు నా కొడుకు పేరు మీద నాకు 10 ఎకరాల భూమి ఉంది. 55,000 రూపాయలు నాకు రైతు కేసీఆర్ వేసేది. మాకు ఆ రైతు కూడా మాకు సరిపోవు. 7,500 ఇస్తాడు. 7,500 కాదు 5,000 ఇచ్చినా మాకు 55,000 నా కుటుంబానికి వచ్చేది. మంచి లాభం జరిగేది. మా గ్రామాల్లో రైతు చచ్చిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ప్రతి ఒక్క హామీ ఇచ్చినా కూడా నెరవేర్చేది. మేము ఒడ్డు కొన్నా 2020 రూపాయలు దొడ్డోళ్ళు పెట్టినా మాకు రైతులకు అందించుడు. ఈనాడు రైతులు మేము నాకు 10 ఎకరాల పొలం నాటు పెట్టినా కూడా ఇవాళ ఏమంటుండు, దొడ్డోళ్ళకి పెట్టాము సన్నోట్లు అంటుండు. నేను పెట్టిందే 15 గుంటలు, నేను 10 ఎకరాల పొలం 15 గుంటలు పెడితే నాకు ఎంత ఇస్తాడు? 500 బోనస్ ఇస్తే పచ్చొడ్లు అయ్యే చిట్లు పోసుకుంటే 2,700 రూపాయలు మార్కెట్, సూర్యాపేట మార్కెట్లో అమ్ముకొస్తున్నా నేను. 2,700 పచ్చొడ్డే అంటే ఈ ఎండబోసినాక 2,700 ఇస్తాం. నేను అంటున్నా మాకు దొడ్డోళ్ళకి ఇవ్వాలి. దొడ్డోళ్ళకి రైతుకు ఏ మాట అయితే చెప్పినా ఆ మాట మీద రైతుకు ప్రతి మనిషి 2018 నుంచి ఇప్పటిదాకా రుణమాఫీ నువ్వు ఏది తీసుకోవద్దు, రేషన్ కార్డు కాదు ఏది కానీ ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రతి వారికి ఇచ్చిండు. ఏ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ కూడా అందరికి ఇస్తుండు. నీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. నువ్వు కూడా 2018 నుంచి ఇప్పటిదాకా నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుండు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా అన్ని జూటా మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కిండు. ఇవాళ వికలాంగులకు కేసీఆర్ 4,000 చేసిండు, 2,000 నుంచి 3,000 చేసిండు. ఇవాళ ఈయన 5,000 ఇస్తా 4,000 ఇస్తా మోసం చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కూడా 2,000 లక్షల మందికి వచ్చినా కూడా 6,116 ఇస్తుండు. ఇవాళ తులం బంగారం ఇచ్చిండా? ఏదైనా అమలు చేసిండా? ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, 200 రూపాయలు 500 ఏదైనా చేస్తాను అన్నాడు కాబట్టి మోసపోయారు. ఇలా ఆర్టీసీ బస్సులో కూడా 100 మంది అడవులు ఎక్కితే 4 మొగోళ్ళు ఎక్కుతారు. వాళ్ళు కూడా సాపిస్తారు. అరే మధ్యన ఏ స్టేజ్ ఉంటే ఆలేరు నుంచి జనగారి నుంచి ఆలేరుకి పోతున్నారు తప్ప మధ్యన ఒక్క బస్సు ఆపుతలేరు. మీరు అందరూ కూడా తెలుసుకోరు, మీరు విలేకరులు కానీ మీరు జర్నలిస్ట్ కూడా తెలుసుకోరు. మేము కాదు చెప్పేది, మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, నిజం మేము కష్టపడి ఇష్టపడి ప్రతిదానికి మేము సాధ్యపడుతున్నాం. మా భార్య కానీ మా వాళ్ళు కానీ ఎక్కడ రాత్రి పోతే పెద్ద స్టేజ్ల కాడ ఆపుతున్నాం, మధ్య స్టేజ్ల కాడ ఎక్కడ కూడా ఆపుతలేము. ఎందుకు అంటే ఆయన ఏమంటుండే ఆ టికెట్ లేదు కాబట్టి మీకు ఈ ఆపం. ఓకే రైట్. మొత్తానికి ఇంకా రైతులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది మరి ఈరోజు మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏముంది? రైతులంతా
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు రుణమాఫీ అనేది బోగస్ మాఫీ. ఎవరికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దానికి నిదర్శనం నేను ఒక రైతు, నిజమైన రైతు బిడ్డను, రైతును. నేను ఆలేరులోనే నా భార్య పేరు, నా పేరు పోరెడ్డి శ్రీనివాసు, నేను మార్కెట్ వైస్ చైర్మన్. ఇదే SBIలో 1,50,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నా. ఇయ్యాడి వరకు కూడా రుణమాఫీ కాలేదు. నా భార్య పేరు ఎమ్మెల్యే లేదు, ఎవరికి లేదు. అదే మా భార్య పేరు మీద పోరెడ్డి జయ PSCSలో 60,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్నాం. ఇద్దరు భార్య పేరు ఒకరికైనా కావాలి కదా, ఒకరికి కాలేదు. నేనే దర్శనం 1 రూపాయి కూడా కాలేదు. ఎమ్మెల్యేలకు అయితే లేదు, రైతులకు అయితే లేదు. రైతులు చేయలేదు ప్రభుత్వం అంటే, రైతులను బోగస్ చేసిన ప్రభుత్వం అంటే ఏదైనా దేశంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది ఆలేరు మన రేవంత్ రెడ్డి. కానీ రైతు బంధు ఇయ్యాడి వరకు కూడా కేసీఆర్ వానాకాలం పంటకు ఎప్పుడు వచ్చినా కానీ జూన్లోనే రైతు బంధు వేసేది. జూలై పోయింది, ఆగస్టు పోయింది, ఇవాటి వరకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కాబట్టి ఈ రోజు నేను ప్రత్యక్షంగా రైతు ధర్నాలో పాల్గొన్నా. నాకు 2 లక్షల రుణమాఫీ కావాలి, నా భార్యకు 1,60,000 రూపాయలు రుణమాఫీ కాలేదు. కాబట్టి 100% తప్పు, ఎవరికి రుణమాఫీ కాలేదు ప్రముఖంగా తెలియజేస్తున్నా. మీరేమంటారే? రైతులకు రుణమాఫీ అనేది అంతా బోగసు, కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 2,500 కూడా ఇచ్చే ప్రసక్తిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే, అంతకుముందుకు చెరువు కుంటల నిండి పంటలు వండి సస్యశ్యామలయ్యేది. ఇప్పుడు దొడ్డోట్లకు మద్దతు ధర ప్రకటించాలి, సన్నోట్లకే అంటారు. సన్నోట్లు 1-2 దొయ్యలు పెట్టుకొని పారించుకునేటి వాళ్ళు దొడ్డు వడ్లకు సరి అయిన ధర కల్పించి రైతులను ఆదుకోవాలి, మహిళలను ఆదుకోవాలి అని కోరుకుంటారు. ఏంటి పెద్ద మనిషి ఏదో సిటీ పెట్టి చేసినావు, ఏం కట్ట ఇది? ఇంట్రెస్ట్ కడితేనే రుణమాఫీ అవుతుంది అంటారు. నా భార్య పేరు మీద 1,10,000 ఉంది, నా పేరు మీద 95,000 ఉంది. మొత్తం 2 లక్షల పైన ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ కట్టమంటే 3వ తారీఖున కట్టినండి. 3వ తారీఖున కట్టాను. ఇప్పటి వరకు లిస్టులో ఏ లిస్టులో కానీ రాలేదు. ఎంత తీసుకున్నావు నువ్వు? నేను 95,000 తీసుకున్నాను. రేషన్ కార్డు ఉందా నీకు? నాకు రేషన్ కార్డు ఎందుకైతే లేదట చెప్తున్నా. ఇగో కట్టమంటే కూడా కట్టి ఇంతవరకు. ఇది మొత్తానికి ఒకసారి జూమ్ చేసి వచ్చే ప్రయత్నం చెప్తాం. పెట్టుబడి సాయం కింద అప్పు తెచ్చి కట్టిన, ఇంతవరకు కాలేదు. 3వ తారీఖున నాడు కట్టి 25,000. ఏ ఊరు ఇది? రఘునాథపురం, రాజాపేట మండల్. రఘునాథపురం. పేరు? భీమగాని బాలనరసయ్య గౌడ్. బాలనరసయ్య గౌడ్. ఎంత నీకు మొత్తం ఎంత కావాలి? 2 లక్షల పైన ఉంటే 2 లక్షల లోపల చేసేసిన ఇద్దరు కలిసి చేసేసిన కాలేదు. అందుకనే ఈ రిసెప్ట్ చూపిస్తున్నాను. రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆగస్టు 15కే మేము రుణమాఫీ చేస్తా అని ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి విలేజ్లో చూసినట్లయితే ఏ విలేజ్ చూసినా 40% కన్నా ఎక్కువ పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించిన ధర్నాకు వచ్చి మేము ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మన ముఖ్యమంత్రి గారు 41,000 కోట్లు మేము మాఫీ చేస్తామని చెప్పారు. 41 కాదు, మేము 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు పెట్టారు. తీరా చేస్తే 17,000 కోట్లు అని చెప్తారు. ఏ విలేజ్లో కూడా రాలేదు. కాబట్టి ధర్నా చేసైనా మరి హరీష్ రావు గారు అందరు చేపిస్తారని పెద్ద ఎత్తున రైతులు రావడం జరిగింది. రైట్. ఏంది మీ బాధ? ఇల్లాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏం జరిగింది అసలు? నీ పేరేం పేరు? నా పేరు సిద్ధార్థ, మాది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామం. ఓకే, ఏం చేస్తారు మీరు? నేను రైతును, రిపోర్టర్. ఓహో, నువ్వు రిపోర్టర్ కూడా? అయినా కూడా నేను ఇన్ని వార్తలు రాస్తున్నా, అన్ని చేస్తున్నా కానీ మాకు కూడా రుణమాఫీ కాలేదు సార్. అదేంది? అది ఏదో అర్థమైతే లేదు. నాకు రేషన్ కార్డు లేదు, సామాన్య రైతులకు అయితే రేషన్ కార్డు లేదు, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఇదే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకు రుణమాఫీ అయింది. నువ్వు ఏంది అంత ఏందో. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆహ్వానించారు. అందరికి రుణమాఫీ వర్తింపజేయాలి. ఇప్పుడు ప్రసాదం పెడతాం సార్, అందరికి పెట్టాలి. ఓన్ పెట్టపోతే బాధాకరమైన విషయం. ఇక్కడ ఎంప్లాయీస్ అంటారు, వాళ్ళు కొద్దో గొప్ప ఏదో తెచ్చుకున్నారు. వారికి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అందరికి రుణమాఫీ చేసిండు, ఎంప్లాయీస్ కూడా అని కూడా. వాళ్ళ వంటి వాళ్ళకు కూడా కొద్దో గొప్ప తెచ్చుకున్నారు. వాళ్ళకి లేదు. రేషన్ కార్డు అని పెట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు 1000 మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళకు మొత్తం రోడ్డును బట్టి పాపం బంగారం కుదబెట్టిర్రు. ఏదో కొద్దో గొప్ప పంట పండించుకుందాం అని పత్తి, వరి, కంది చేనులు వేసుకునే వాళ్ళు ఇంత అప్పు తెచ్చుకొని కోఆపరేటివ్ బ్యాంకులో తెచ్చుకొని ఈరోజు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు మొత్తం పాపం వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేకుండా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. చాలా బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలి, వర్తింప చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా చేయాలని నా విన్నపం చేస్తున్నాను. ఏం పేరు? సోలిపురం అరుణ. సోలిపురం అరుణ గారు, ఏంది మళ్ళీ రైతులందరూ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది 10 ఏళ్ల తర్వాత? గత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా హాయిగా నిద్రపోయారు రైతులు.
మళ్ళా ఈ 8 ఏళ్ల పాలనలా మళ్ళా రోడ్ ఎక్కించిండు 8 నెలల పాలన రోడ్ ఎక్కించిండు మళ్ళా రేవంత్ రెడ్డి అందుకనే ఈ ధర్నా మరి 8 నెలలకే రోడ్ ఎక్కితే ఇంకా మరి 4.5 ఏళ్ళు ఉంది మరి అప్పుడేం చేయాలి 4.5 ఏళ్ళు కూడా ఇట్లనే సాంక్లోజన సమ్మె వంటవార్పు రాస్తారోకో అప్పుడు ఉద్యమాలలో ఎట్లా చేసినామో మళ్ళీ 5 ఏళ్ళు అట్నే కంటిన్యూ చేస్తాం రైతుల కోసం ఎందాకనైనా పోయి కొట్లాడతాం మేము ఒకటే దెబ్బకు మొత్తం 40,000 కోట్లు చేస్తామన్నారు అది కాస్త 30 అయింది ఇప్పుడు అవస్థ 17 అయింది కంప్లీట్ అయిపోయింది ఇది నిరంతర ప్రక్రియ అంటారు రేపు అందరూ అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇంటికి పోయి చేసి వస్తామంటారు నమ్ముతారు జనాలు నమ్మరు సార్ ఎట్లా నమ్ముతారు అసలు పావుల శాతం కూడా రుణమాఫీ కాలేదు ఆ పావుల శాతం రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాంకులలో పోతే మళ్ళీ వడ్డీ కట్టించుకుంటున్నారు ఇప్పుడు ఆ పావుల శాతం అయింది దాంట్లో ఆళ్ల పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అయింది మీకెందుకు అయితే లేదు రైతులకు కొంటున్నా రైతులకు కావట్లేదు అందరికి వాళ్ళ ఇంకా ఒక 25% అయింది 100కి ఇంకా 75% ఉంది ఆ 100% అయిపోయిందని వాళ్ళ గంపలు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు దానికి రైతులు గోడమని ఏడుస్తున్నారు కరెంటు లేక రుణమాఫీ కాక గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు 20 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు సావుకారుల కాడికి పోయి అప్పు తెచ్చుకొని పంట పెట్టుబడి పెట్టుకొని బతికేవాళ్ళు రైతులు ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు కరెక్ట్ టైంకు పంటకి వేసేవాడు కరెక్ట్ టైంకి వేస్తే పంట ఏ సావుకారి కాడికి పోకుండా కూడా అప్పు తెచ్చుకోకుండా కూడా పంట పెట్టుబడి టైంకు ఎరువుల బస్తాలు తెచ్చుకొని కూలర్లకైనా ట్రాక్టర్కైనా టైంకి తెచ్చుకొని దున్నిపించుకునే వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఈ 8 నెలల పాలన మళ్ళా షావుకార్ల కాడికి లైన్ కట్టాల్సి వస్తుంది రైతులు మళ్ళా రోడ్ ఎక్కాల్సి వస్తుంది అదే ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిండు రేవంత్ అన్న అని పాట పాడి చూసినవా గట్లే తెచ్చిండు మళ్ళా ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన అంటే ఇదే రోడ్ ఎక్కి మళ్ళీ రోడ్ ఎక్కుతా ఉన్నారు అక్కడ స్పీకర్ కి అయింది అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు నగరకల్ ఎమ్మెల్యేకి అయింది వాళ్ళందరూ లిస్ట్ చూస్తున్నారు అసలు అవును చూస్తున్నాం మరి వాళ్ళకై మీకెందుకు అయితే మరి మాకెందుకు అయితే లేదు మరి రేవంత్ రెడ్డికి ఎందుకో చిత్తశుద్ధి లేదో మరి తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాడు ఆయన విదేశాలు పోయి పెట్టుబడులు తెస్తాడు కాలు చేతితో వచ్చిండు మళ్ళీ ఇప్పుడు రైతులను రోడ్ ఎక్కి పరిస్థితి తెచ్చిండు రైతులకు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఇప్పుడు కౌలు రైతు కూడా ఇస్తానని అన్నాడు కౌలు రైతు సార్ అవసరం రైతుకు లేదు కౌలు రైతులు కూడా ఆశలు పెట్టుకున్నారు కదా సార్ కౌలు రైతులు కూడా ఆశలు పెట్టుకున్నారు కదా ఉన్న రైతుకే దిక్కు లేదమ్మా కౌలు రైతు దాకా ఎడబోదాం మనం ఉన్న రైతుకు లేదా కౌలు రైతుకు లేదా ఎవరికి లేదా ముఖ్యంగా మా మహిళలకు తులం బంగారం అని అండ్రి పెన్లు అయితే మళ్ళీ 2500 అండ్రి ఫ్రీ బస్ అండ్రి అట్లా అనేసరికి ఆడలు మాత్రం గుంపు పోయి అక్కడ గుద్దేసిరి కథం రేవంత్ అన్న ఏమంత ఎంత మంచిగా చేస్తాడో ఇంకెంత మంచిగా చేస్తాడో కేసీఆర్ కానీ ఇంకా మంచిగా చేస్తాడేమని అంటే కేసీఆర్ కాడు 100 కేసీఆర్ సార్ చేస్తే ఈయనొక 1% కూడా వేస్తలేడు మన ప్రజాపాలన అంటుండు అరే మంచిగా చేస్తున్నావు అని అంటుండు బస్సులలో చూస్తే మొత్తం కొట్టుకుంటారు మొగోళ్ళు పాపం పైసలు పెట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఇంత సోటా ఇస్తలేరు ఆడవాళ్ళు మేము అంతేనా మరి ఇక్కడ రైతు ఈయన ఇచ్చే గతం ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఈయన ఇస్తాన్న రైతు భరోసా వచ్చిందా రాలే సార్ అదే రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఏది లేదు రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాటి లేదు ఇప్పుడు ఆగస్టు 15 అన్నాడు ఆగస్టు 15 లేదు అసలు మొత్తానికి రైతులను అయితే రోడ్డు మీద పడేసింది సార్ రైతులు రోడ్డు మీద పడితే ఈ రాజ్యం బాగుపడదు రైతు వేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం ఎప్పటికీ బాగుపడదు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది దేశం బాగుంటది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా రైతులతో పెట్టుకుంటున్నాడు ఆయన జీరో అవుతాడు సార్ సరే కావాలని కూడా మనం కూడా చూద్దాం అమ్మా ఏం పేరు నీ పేరు నా పేరు అనసూయ అమ్మగారు ఏంది మళ్ళీ పరిస్థితి ఏంది ధర్నా ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది మళ్ళీ ఈ పచ్చకండవలు వచ్చినాయి ఎందుకు ధర్నా చేయవలసిందే ఎందుకంటే మా ధర్నాలు రస్తారోకలు అనేది అలవాటే మాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం మాకు అలవాటే పొద్దుపోక కాదు మేము తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా ఇట్లాగే ధర్నాలు చేసినాం రస్తారోకలు చేసినాం వంట వార్పు చేసినాం అన్ని కార్యక్రమాలు చేసినాము ఏది చేసినా కానీ మేము శాంతియుతంగా చేసినాము మంచిగా చేసినాము కానీ ఇప్పుడు కూడా రైతుల కోసము మేము ధర్నాలు చేసినాం రైతులకని కాదు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందు అడ్డగోలు హామీలను ఇచ్చి హామీలు అన్నింటినీ డిసెంబర్ 9 తారీఖు నాడే అమలు చేస్తున్నాడు సోనియమ్మ బర్త్డే కానుక ఇస్తున్నాడు ఏది కూడా అమలు కాలేదు ఒక బస్సు మాత్రం అయింది ఆ బస్సులో మహిళలకు కూడా విలువ లేకుండా చేసే కార్యక్రమాలే ఉన్నాయి ఆ బస్సు అయినాక మహిళల విలువంతా పోయింది ఇప్పుడు మరి ముఖ్యంగా అయితే రైతుల కోసం అయితే చాలా ఇబ్బందిగా ఉంది రైట్ మొదటి దాకా నిరుద్యోగులు వచ్చారు రోడ్డు మీదకి ఇప్పుడు రైతులు వచ్చారు ఇక రేపు మహిళలు రావాలి వస్తారా తప్పకుండా మహిళలు దేనికోసం వస్తారు తప్పకుండా మహిళల కోసము ఏం చెప్పిండు సరే మీకు ఇస్తాను 2500 ఇక్కడ 200 500 లేవు ఆడబిడ్డ పెళ్లి చేస్తే అదనంగా తులం బంగారం ఇస్తున్నాడు అవి లేవు ఈ రోజు 3 నెలల నుంచి పెన్షన్ వస్తలేదు పెన్షన్ ఇస్తున్నాడు అవి లేదు ఆయన ఇచ్చిన హామీలో ఒక బస్సు తప్ప ఏది నెరవేరలేదా తప్పకుండా మళ్ళీ రోడ్ ఎక్క పరిస్థితి మహిళలందరం ఉన్నది వస్తుందా ఏమైంది మళ్ళీ వచ్చి రోడ్ల మీద కాడికి వచ్చింది రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలేదు
మొత్తం అయింది ఒకటే దెబ్బ చేసినామని చెప్తున్నారు కదా. కాలేదు సగం మంది రైతులకు కాలేదు సగం మంది రైతులకు కాలేదు అందరికి అయిందనే చెప్తున్నారు కాలేదంటే ప్రూఫ్స్ ఎట్లా వచ్చిన వాళ్ళందరూ రైతులు రేషన్ కార్డు లేదని చెప్పి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని చెప్పి చిన్న రైతులు ఐటీ కూడా కట్టుకుంటారు కదా మామూలుగా ఇల్లు లోన్ కోసం దానికోసం కట్టుకుంటే దాన్ని కూడా పరిగణనలో తీసుకొని రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది రైతులు అభిప్రాయం. ఈ పెద్ద మనిషితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ మాట్లాడతామన్నా నాతో మాట్లాడతారు ఒక్కొక్కరి ఏంది మళ్ళీ రైతులు రోడ్ ఎక్కిరు అంటే అందరికి గాలే కాబట్టి రోడ్ ఎక్కిరు గవర్నమెంట్ అని చెప్తుంటే లేదు కొంతమందికి ఏంది కొన్ని రేషన్ కార్డుల ప్రాబ్లం అని ఆధార్ కార్డులు తంబు పడలేదని చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు 2 లక్షల పైన ఉంది. ఆ 2 లక్షల పైన ఉంటే 2 లక్షల రుణమాఫీ చేస్తే పైన ఉన్నది నేనే కట్టుకుంటా కదా. అది లేకుండా ఒక సిస్టమ్ పెట్టేసి చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు ఏమో మిత్తి కట్టాలి అవన్నీ మిత్తి కడితేనే ఇది అవుతుంది మీదున్న పైసలు కడితేనే మీకు మాఫీ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకే అవుతుంది మీకు అవుతలేదు అని చెప్పేసి ఇందాక ఒక ఆయన అంటూ ఉండడు బీఆర్ఎస్ కార్యకర్తలు కాబట్టి మాకు వేస్తలేరు అని చెప్పేసి నిజమేనా? అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ చాలా వరకు అయితే కాలేదు. ఊర్లల్లో ఒక 100 మందిలో మాది అమ్మనపల్లి గ్రామం కాదు మాది మూటకొండూరు మండలం ఆలేరు నియోజకవర్గం వస్తుంది. రైట్. ఎంతమంది కాలే మీ ఊళ్ళో నీకున్న అంచనా ప్రకారం? మా ఊళ్ళో ఒక 100 మంది ఉంటే ఒక 45 మందికే అయింది, మిగతా మందికి కాలేదు. అంటే దాదాపు 50% కూడా అంటే అది కూడా కాలేదు, పూర్తిగా కాలేదు. వాళ్ళకు కూడా వచ్చి మీకు అయ్యిందని చెప్తారు, సిగ్నేచర్ తీసుకున్నారు, అది మొత్తం వరకు కాలేదు. దాన్ని కూడా ఇక రాజకీయమే చేస్తున్నారు. అంతేనా? ఏమైంది మరి పెద్ద మనిషి మళ్ళీ ఏంది ధర్నా ఏంది రాస్తారోకి ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది? అన్న నా పేరు మామిడాల అంజయ్య, నేను కొలన్పాక ఆలేరు మండలం మాది. నేను ఒక 15 ఎకరాలు నాటు పెట్టిన. 1999లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ రైతును నేను. అప్పటి ఎలిమినేటి మాధవరెడ్డి గారి చేతుల మీద నీలం సాహని కలెక్టర్ గారి చేతుల మీద ఉత్తమ అవార్డు తీసుకున్నా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ నవంబర్ 2 మాసాలలో రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు పడేది. ఇలా రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చిండు, ₹1 పడలేదు. 7,500 ఏ ఒక్క రైతు, మీరు ఇక్కడే కాదు ఏ ఒక్క రైతు కూడా 7,500 కాదు 5,000 రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ చెప్పింది ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్లని, చిన్న ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీ కడుతున్న వాళ్ళని చెప్పేసి ఎవరికి ఇవ్వకుండా మా కొలనపాక గ్రామంలో 1,450 మంది సుమారు రుణం వివిధ బ్యాంకులలో రైతులు రుణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పటికి 320 మందికి మాత్రమే మాఫీ అయింది. ఇంకా 1100 పైచిలుగు మందికి ఎవరికి మాఫీ కాలేదు. ఒక కుటుంబాన్ని యూనిట్ అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పలేదు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని యూనిట్ అని, రేషన్ కార్డు యూనిట్ అని రకరకాల కొర్రీలు పెట్టి ఏ రకంగా తీసివేయాలనే ఎగ్గొట్టాలనే ప్రభుత్వం ఒక నిరంకుశ ఆలోచన విధానం చేస్తుంది. రైతులందరూ దీన్ని ఏమి వదిలిపెట్టారు. ఈ రోజు మొదలైంది ఇది. మొత్తం 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు ప్రభుత్వ సర్కారు మెడలు వంచేంత వరకు పోరాటం మాత్రం కొనసాగిస్తుంది. మీరు ఒక ఆదర్శ రైతు అంటున్నారు. ఎలిమినేట్ మాధవరెడ్డి కాలంలో ఉన్నప్పుడే మీరు అవార్డు ఎట్లా ఉండే 10 ఏళ్ల కాలంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయినా అప్పటికిప్పటి రైతుకు ఈరోజు ఎందుకు ఇవ్వాలనే ఆలోచన దురుద్దేశం వాళ్ళకుంటే, ఒకనాడు 2006లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కేంద్ర ప్రభుత్వం, అప్పటి మన్మోహన్ సింగ్ గారి సర్కార్ ప్రభుత్వం గ్రామాలలో ఎన్ఆర్ఈజిఎస్ కింద ఉపాధి హామీ కింద పనులు ప్రకటించింది. ఆ ఉపాధి హామీ పనులను ప్రకటించక ముందుకు ఒక రైతు 20 రూపాయల కూలీ ఇచ్చేది గ్రామాలలో. ఇవాళ ఉపాధి హామీ పథకం కింద 180 రూపాయల నుంచి 250 వరకు కూలీ ఇస్తుంది ప్రభుత్వం. అదే రైతు ఆనాడు 20 రూపాయలు ఇచ్చిన రైతు ఈరోజు 600 రూపాయల కూలీ ఇస్తుండు. అంటే కూలీల కొరత ఉంది, కూలీలతోటి పని కావాలి కాబట్టి 3 రేట్లు రైతు ఎక్కువ పెంచిండు. రైతుకు సాయం చేయడం అనేది కూలీలను ఆదుకున్నట్టు ప్రతి విభాగాన్ని మీకు తెలిసిన ఏ డిపార్ట్మెంట్ చూడండి, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మోటార్స్ బాగా చేసే వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ తయారీ వాళ్ళు కానీ, హార్వెస్టర్స్ కానీ, అన్ని వాళ్ళకి పనులు దొరకాలంటే రైతు వ్యవసాయం చేస్తేనే పని దొరుకుతుంది. ఫర్టిలైజర్ షాప్ నడవాలన్నా, ఇత్తన ఉత్పత్తి తయారు కావాలన్నా, తినేవాడికి తిండి దొరకాలన్నా, మేమెందుకు వ్యవసాయం చేస్తున్నాం నష్టపోతున్నామంటే సిగరెట్ తాగేవాడు ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సిగరెట్ తాగక ఊకోడు. మందు తాగితే ఆరోగ్యానికి చనిపోతామని మద్యపానం మీద రాసి పెట్టున్నా తాగక ఊకోడు. కానీ ఈ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏమైనా మంచి చేస్తుందేమో, రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి ఎన్నికల ముందు మోసపోయినాం. ఇప్పుడు అందరూ మళ్ళీ తిరగబడే రోజు వచ్చింది. వచ్చేసిందా? రైట్. మొత్తానికి
ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇచ్చినటువంటి రైతు నిరసన దీక్షకు సంబంధించి ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినాం, మొత్తం ఎక్కడిదక్కడ కంప్లీట్ చేసినామని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలలో పార్లమెంట్లో గప్పాలు కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ నేతలకు ఇది ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. నిజమైన ఆదర్శ రైతులు చెప్తా ఉన్నారు, వైపు మహిళా రైతులు చెప్తా ఉన్నారు, వైపు సన్నకారు రైతులు చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి అసలు రుణమాఫీ మాకు జరగలేదు. 1.25 లక్ష కొర్రీలతో ఈరోజు రుణమాఫీని కంప్లీట్ చేసి ఈరోజు మేము రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రానున్న రోజుల్లో ఏమైనా కూడా ఈ కాంగ్రెస్ని మాత్రం తీరుని ఎండగడతామని చెప్పేసి కూడా యావత్ రైతాంగం అంతా కూడా అంటున్నటువంటి పరిస్థితి. రానున్న ఏదైతే రుణమాఫీకి సంబంధించి పేరు చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలి, తీరకపోతే మాత్రం ప్రతిరోజు మిమ్మల్ని వెంటాడతామని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో కలిసి పండరి ఆలేరు నుంచి. థ్యాంక్ యూ.